దీర్ఘకాలిక శ్వాస సంబంధ సమస్యల్లో ఆస్తమా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తమా బాధితుల్లో 13% మంది మాత్రమే మన దేశంలో ఉన్నారు. కానీ 42% మరణాలు మన దేశంలో సంభవిస్తున్నాయి. దీనికి కారణం ఆస్తమాపై సరైన అవగాహన లేకపోవడం. ప్రపంచ ఆస్తమా దినోత్సవం నేపథ్యంలో ఆస్తమా గురించి కొన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం, వంశపారపర్యమైన కారణాలు, ధూమపానం, మద్యపానం, రసాయనాల వాసన పీల్చడం వంటి వాటి వల్ల అలర్జీలు వస్తాయి. ఆ అలర్జీల వల్ల వాయునాళాలకు వాపు వచ్చి అవి కుచించుకొని పోతాయి. గాలి లోపలికి బయటకు రావడం కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితినే ఆస్తమా అంటారు. ఆస్తమా ఉన్నవారు ఒక చోట కూర్చోలేరు, నిలబడలేరు, ప్రశాంతంగా గాలి కూడా పీల్చుకోలేరు. ఆస్తమా ఉన్నవారు దుమ్ము, పొగ ఉన్న ప్రదేశాలకు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండే ప్రాంతాలకు వెళ్ళకూడదు. దాంతోపాటు ఆహార అలవాట్లలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. విటమిన్ డి, ఈ ఎక్కువగా ఉండే పాలు, గుడ్లు, ఆరెంజ్ జ్యూస్, బాదం, బ్రొకోలీ వంటివి తీసుకోవాలి. శరీరంలో విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉంటే ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఈలో ఉండే టోకోఫెరోల్ అనే రసాయనం దగ్గు, శ్వాసలో గురకను తగ్గించడంలో సహకరిస్తుంది. బీన్స్ వంటి కూరగాయలు తిన్నప్పుడు కడుపు ఉబ్బినట్టుగా ఉండి శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉంటుంది. కాబట్టి వాటిని తగ్గించాలి. మాంసానికి బదులుగా చేపలు, వెన్నకు బదులుగా ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలను ఎక్కువగా తీసుకోవాలి. ఇక ఆస్తమా ఉన్నవారు ఏదైనా వ్యాయామం లేదా శారీరక శ్రమ ప్రారంభించే ముందు ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించాలి. వ్యాయామం చేసే ముందు బ్రోంకోడైలేటర్ ఇన్హేలర్ను ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా శీతాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చల్లగాలి, కాలుష్యం, పుప్పొడి వంటి ట్రిగ్గర్ పాయింట్స్కు దూరంగా ఉండాలి.